ప్రియ ప్రేక్షకులారా, ఒక అమ్మాయి నువ్వు నా జీవితాన్ని చెప్పి ఒక వ్యక్తిని 62 లక్షలు మోసం చేసి చివరికి అతన్ని చంపడానికి వచ్చింది. 30 ఏళ్ల యువకుడు హైదరాబాద్లో ఒంటరిగా ఉండేవాడు. ఒకరోజు ఇన్స్టాగ్రామ్లో మెహర్ అనే అమ్మాయి అతనికి మెసేజ్ చేసింది. మొదట్లో వాళ్ళు రోజూ మాట్లాడేవారు. వీడియో కాల్స్, రొమాంటిక్ మాటలు. నువ్వు లేకుండా నాకు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని చెప్పేది. 3 నెలల తర్వాత వాళ్ళు మొదటిసారి కలిశారు. వర్షంలో ఒకరినొకరు కౌగిలించుకుని నిలబడ్డాడు. అర్జున్, నువ్వు నా జీవితం అని చెప్పగా మెహర్ కళ్ళు నిండిపోయాయి. అర్జున్ పూర్తిగా ప్రేమలో పడిపోయాడు. అప్పుడు మెహర్, మా అమ్మకి ఆపరేషన్ చేయాలి, 12 లక్షలు కావాలని చెప్పింది. అర్జున్ ఆలోచించకుండా డబ్బిచ్చాడు. తర్వాత నాకు ఒక బిజినెస్ ఉంది, నువ్వు ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బు డబుల్ అవుతాయి అని చెప్పి 35 లక్షలు ఇన్వెస్ట్ చేయించింది. ఆ తర్వాత మెహర్ అదృశ్యమైంది. అర్జున్ పిచ్చివాడిలా అయిపోయాడు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అన్ని చోట్లకు తిరిగాడు. చివరికి తెలిసింది, మెహర్ వెనుక ఒక పెద్ద సైబర్ క్రైమ్ గ్యాంగ్ ఉంది. వాళ్ళు డీప్ ఫేక్ వీడియోలు, ఫేక్ లోన్ యాప్లు, బ్లాక్ మెయిల్ చేసి 62 కోట్లు మోసం చేశారని తంటారు. అర్జున్ ఒక్కడే గ్యాంగ్ ని వెతికి బెంగళూరులో ఉన్న వాళ్ళని కనుక్కున్నాడు. ఒక గ్యాంగ్ మెంబర్ ని రోడ్డు మీద పట్టుకుని మెహర్ ఎక్కడ ఉంది అని అడిగాడు. ఆ వ్యక్తి 4 గోండాలను పిలిచాడు. అర్జున్ ఒంటరిగా ఆ 4తో ఫైట్ చేసి ఒకరిని కొట్టి పడేసి సమాచారం తీసుకున్నాడు. అర్జున్ గ్యాంగ్ లీడర్ ఉన్న ఫ్లాట్ కి వెళ్లాడు. అక్కడ 6 గూండాలు అతన్ని చుట్టుముట్టారు. అర్జున్ ఒక్కడే ఫైట్ చేస్తూ ఒకరి చేతి నుంచి ఇనుపరాడ్ తీసుకుని 3 కొట్టిపడేశాడు. చివరికి గ్యాంగ్ లీడర్ తో భారీ ఫైట్ చేసి రైడ్ చేశారు. అర్జున్ మెహర్ని చివరిసారి చూసి, నువ్వు నన్ను నిజంగా ప్రేమించావా అని అడిగాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూద్దాం రండి. గుడ్ మార్నింగ్ టీమ్. ఈ రోజు మనం స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ ఉంది. అందరూ రెడీగా ఉండండి. హాయ్ ఎవ్రీవన్, ఈ స్ప్రింట్లో మనం 4 ఫీచర్స్ టార్గెట్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా ఇష్యూ ఉంటే చెప్పండి. ఓకే టీమ్, మీటింగ్ ముగిసింది. నేను నా కేబిన్కి వెళ్తున్నాను. ఏమైనా అర్జెంట్ ఉంటే కాల్ చేయండి. హాయ్, ఈరోజు మనం 2 బగ్స్ ఫిక్స్ చేశాం. కోడ్ రివ్యూ కూడా కంప్లీట్ అయింది. గుడ్ ప్రోగ్రెస్ టీమ్. ఓకే టీమ్, ఈరోజు వర్క్ అయిపోయింది. వీకెండ్ ఎంజాయ్ చేద్దాం. మంగళవారం మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్. అమ్మా, నేను ఇంటికి వచ్చేసాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అమ్మా, నాకు ప్రమోషన్ వచ్చింది. నువ్వు చాలా సంతోషంగా ఉంటావు కదా? అబ్బా, నాకు చాలా ఆనందంగా ఉంది బాబు. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మా, ఈ వీకెండ్ మనం టూర్ ప్లాన్ చేద్దాం. నువ్వు కూడా వస్తావా? లేకపోతే నా ఫ్రెండ్స్తో వెళ్ళిరానా? అమ్మా, నేను నీతో ఉండాలనుకుంటున్నాను. నువ్వు నా జీవితాన్ని తీర్చిన తల్లివే కాదు, గురువు కూడా నువ్వేనమ్మా. బాబు, నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు చాలా కష్టపడ్డావు. ఆకలి అవుతుంది, భోజనం చేద్దాం పద. అమ్మా, భోజనం చాలా బాగుంది. నువ్వెప్పుడు ఇలాగే చేస్తావు. గుడ్ నైట్ అమ్మా, నేను పడుకుంటున్నాను. అమ్మా, లేట్ అయిపోయింది. నేను రెడీ అవుతున్నాను. అమ్మా, నేను సూట్ వేసుకుంటున్నాను. టిఫిన్ రెడీ చేస్తున్నావా? బాబు, టిఫిన్ రెడీ అయింది. బాక్స్ పెడుతున్నా, నువ్వు రెడీ అవ్వు. అమ్మా, టిఫిన్ ఇవ్వు, నేను వెళ్ళిపోతున్నాను. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తున్నా. బాయ్. హాయ్ టీమ్, నాకు ఈరోజు ప్రమోషన్ వచ్చింది. మీ అందరికీ థ్యాంక్స్. మీ సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైంది. అందుకని నేను మీ అందరికీ పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. సాయంత్రం 6 గంటలకు పబ్బుకు వచ్చేసేయండి. వావ్, కాంగ్రాట్స్ సార్. మేము వస్తాం. హాయ్ ఎవ్రీవన్, పార్టీ స్టార్ట్ అవుతుంది. ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్స్ ఎవ్రీవన్, మీ అందరి కోసమే ఈ పార్టీ. సార్, చాలా బాగుంది. మీరు చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ డాన్స్ చేద్దాం. పార్టీకి రాకవుతుంది. థ్యాంక్స్ ఎవ్రీవన్. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది.
ఓకే గైజ్, లేట్ అవుతుంది. నేను బయలుదేరుతున్నాను. మీరు కంటిన్యూ చేయండి పార్టీ. హాయ్, నువ్వు చాలా బాగున్నావు. థ్యాంక్స్. నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు. నువ్వు ఎక్కడ ఉంటావు? నేను హైదరాబాద్లో ఉంటాను. నేను కూడా హైదరాబాద్లోనే ఉంటాను. నువ్వు ఏ ఏరియాలో ఉంటావు? నాకు నీ ఫోటో చూసి నువ్వు చాలా బాగున్నావనిపించింది. నాకు కూడా నీ ఫోటో చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావు అనిపించింది. నువ్వు రోజు ఇన్స్టాగ్రామ్లో ఉంటావా? నాకు నీతో మాట్లాడాలని ఉంది. అవును, నాకు కూడా నీతో మాట్లాడాలని ఉంది. నువ్వు చాలా బాగున్నావు. నాకు నీతో రోజూ మాట్లాడాలని ఉంది. నువ్వు కూడా ఇలాగే మాట్లాడతావా? అవును, నాకు కూడా నీతో రోజు మాట్లాడాలని ఉంది. నువ్వు నా జీవితం అనిపిస్తోంది. రేపు కలుద్దాం. నాకు నీతో కలిసి మాట్లాడాలని ఉంది. సరే, ఎక్కడ కలుద్దాం? గోల్కొండ కోటలో రేపు సాయంత్రం 5 గంటలకు కలుద్దాం. చాలాసేపటి నుంచి నా కోసం ఎదురు చూస్తున్నట్టున్నావు. నువ్వు వస్తావని అసలు అనుకోలేదు, అందుకే లేటుగా వచ్చాను. అవును, నేను మిమ్మల్ని చూడాలని నా మనసులో చాలా కుతూహలంగా ఉండడంతో తొందరగా వచ్చాను. నేను కూడా నిన్ను చూడాలని తొందరగా వచ్చాను. అయినా నేనే నీకంటే ముందుగా వచ్చాను. ఎలాగైతే నేను నిన్ను కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, వెళ్దాం పదా. నాకు లేట్ అవుతుంది. అసలే మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు. సరే పద, అయితే నీ ఇష్టం. నిన్ను నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. హాయ్ విజయ్, నేను రేపు బిర్లాట టెంపుల్లో కలుసుకుంటాను. అమ్మా, నీకొక మంచి విషయం చెప్పాలి. ఇంట్లోకి రా. ఏమిటిరా నీ తొందర? ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావు? ఏమైంది చెప్పు, మళ్ళీ కన్ను. నేను చెబుతానమ్మా. నువ్వు ముందు ఇంట్లోకి వచ్చి సోఫాలో కూర్చో, చెప్తా. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని నేను ఈ రోజే కలిశాను. ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తుంది, నేను కూడా అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఈ నా- విషయం నీకు ముందుగానే చెప్పాలనుకున్నాను, కానీ ఆ అమ్మాయిని కలిసిన తర్వాత చెబుదామని నీకు చెప్పలేదు. ఈ రోజే అమ్మాయిని కలిసి వచ్చాను, కాబట్టి నీకు చెబుతున్నాను. ఆ అమ్మాయి రేపు బిర్లా టెంపుల్కి రమ్మంది. నువ్వు కూడా వస్తే నీకు కూడా పరిచయం చేస్తాను. నేనెందుకులే బాబు, నీకు నచ్చితే చాలు. అమ్మాయిని ఒకసారి ఇంటికి తీసుకుందా, ఆ అమ్మాయి వివరాలు కనుక్కుంటాను. అలాగే అమ్మా, రేపు గుడి దగ్గర నుంచి నేరుగా ఇక్కడికే తీసుకునొస్తాను. అప్పుడు నువ్వు ఎంతసేపైనా మాట్లాడొచ్చు మెహరీన్తో. అమ్మా, నాకు ఆకలిగా లేదు. నువ్వు భోంచేసి పడుకో, నాకు నిద్ర వస్తుంది. ఏమిటి ఇంకా మెహరీన్ రాలేదు? త్వరగా దేవుడి దర్శనం చేసుకొని తనను అమ్మకు పరిచయం చేయాలని ఉంది. అర్జున్, నేనొచ్చేసరికి కాస్త లేట్ అయింది. పదగుడి లోపలికి వెళ్దాం. పర్లేదు, వెళ్దాం. సరే, దేవుడి దర్శనం అయిపోయింది కదా, మనం మా ఇంటికి వెళ్దాం పద. మా అమ్మగారు ఎదురు చూస్తూ ఉంటారు. అదేంటి మీ ఇంటికి వెళ్దా అంటున్నావు? అమ్మగారిని కలవాలంటున్నావు? నాకేమీ అర్థం కావడం లేదు. మన విషయము మా అమ్మగారికి చెప్పేశాను. మా అమ్మగారు నిన్ను తీసుకుని రమ్మన్నారు. సరే పద, అయితే మీ అమ్మగారిని నాకు కూడా చూడాలనుంది. నమస్తే ఆంటీ. అయ్యో, అదేంటమ్మా ఇలా రా, పక్కన కూర్చో. అలా కాళ్ళు మొక్కకూడదు. బాబు, నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకుని రాపో. అమ్మాయితో నేను కాసేపు సరదాగా మాట్లాడుకుంటాం. సరే అమ్మా. అలాగే బాబు. అవునత్తయ్య, నీ పేరేమిటి? నా పేరు మెహరీన్. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారు లేరు, కాలం చేశారు.
నాన్నగారికి వచ్చే పెన్షన్ మీరే ఇల్లు నడుస్తుంది. మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? ఇంట్లోనే ఉంటారమ్మా. నువ్వేం జాబ్ చేస్తుంటావు? ఎక్కడ ఉంటారు మీరు? మేము ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటున్నాము. నేను నా ఫ్రెండ్స్తో పాటు కలిసి ఒక బిజినెస్ చేస్తున్నాను. సరే ఆంటీ, అయితే నేను బయలుదేరుతా, ఎందుకంటే అమ్మగారికి ఒంట్లో బాగోలేదు. బాయ్ ఆంటీ. హలో మెహరీన్, ఏమిటి 2 రోజుగా ఫోన్ కూడా చేయలేదు, కలవను కూడా కలవలేదు. మా అమ్మకు ఆరోగ్యం బాగా లేదని చెప్పాగా అర్జెంటుగా నాకు ఒక 20 లక్షలు కావాలి. సరే అయితే నేను డబ్బు ఇప్పుడే తీసుకొని వస్తున్నాను. నీకు ఏ అవసరం వచ్చినా నేనున్నాను. నువ్వేం భయపడకు. అమ్మగారు ఊర్లో లేరు. నేను మా అమ్మని తీసుకొని వస్తాను. ఉదయాన్నే నీకు తోడుగా ఉంటుంది. ఇక్కడ రాత్రి మెహరీన్ అనే అమ్మాయి వాళ్ళ అమ్మగారిని చేర్చారు కదా. ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. నాకు సమాధానం కావాలి. నీకోసం నేను వస్తా, తప్పకుండా నీకోసం నేను వెతుకుతా. నువ్వెక్కడున్నా, ఎలా ఉన్నా, నువ్వు నా దానివే. ఎలాగైనా నేను నిన్ను నా సొంతం చేసుకుంటా మెహరీన్. ఈ అమ్మాయి మీకు ఏమైనా కనపడిందా? మేము చూడలేదు. ఈ అమ్మాయి మీకు ఏమైనా కనపడిందా? మేము చూడలేదు. ఈ అమ్మాయి మీకు ఏమైనా కనపడిందా? మేము చూడలేదు. ఈ అమ్మాయి మీకేమైనా కనపడిందా? మేము చూడలేదు. ఈ అమ్మాయి మీకు ఏమైనా కనపడిందా? ఈ అమ్మాయిని నేను బెంగళూరులో చూశాను. బెంగళూరు ఫ్లైట్ ఒక టికెట్ ఇవ్వండి. సరే సార్, ఇంకో అరగంటలో ఫ్లైట్ ఉంది, ఇదిగోండి మీ టికెట్. ధన్యవాదాలు. I have to go now. This is it. I'll carry you with me. మెహరీన్, నువ్వేంటి ఎక్కడున్నా? అమ్మగారికి సడన్ గా సీరియస్ అని డాక్టర్ చెప్పడంతో నేను బెంగళూరు తీసుకుని వచ్చాను. అర్జెంటుగా పని ఉంది. నేను మళ్ళీ రేపు ఉదయం కలుస్తాను. అదేంటి ఇప్పుడేగా కలిసింది, అప్పుడే వెళ్తున్నా అంటున్నావు ఏంటి? నేను మీ తర్వాత రేపు ఉదయాన్నే ఇంత కలుస్తాను. దగ్గరగా కలిసాక అలా ఎందుకు వెళ్ళిపోయింది? ఇప్పుడు కాల్ చేస్తుంది ఏంటి? హలో, నువ్వేనా? ఎక్కడో ఉన్నావు? సారీ, నిన్న అర్జెంట్గా వెళ్లాల్సి వచ్చింది. ఏమైంది? నువ్వు బాగానే ఉన్నావా? మా అమ్మగారికి సడన్ గా బాగా సీరియస్ అయింది అని డాక్టర్లు చెబుతున్నారు. నాకు భయంగా ఉంది. నేను వెంటనే వస్తున్నా. నువ్వు ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది. డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలంటున్నారు. 52 లక్షలు అవసరం అంటున్నారు. నాకెవరూ లేరు, నువ్వే నా ఒక్క ఆశ. 52 లక్షల రూపాయలా? సరే, నేను అరేంజ్ చేస్తాలే, నువ్వు భయపడకు. నేను వచ్చేశా. ఎక్కడ ఉన్నావు? అమ్మా, are you feeling any better? A little, my dear. I'm so worried about you. ఇక్కడ ఉన్నారా మీరు? మీకోసం నేను హాస్పిటల్ అంతా వెతుకుతున్నాను రోద. ఇక్కడ గట్టిగా మాట్లాడుకో, బయటికి పద చెప్తా. అర్జున్, మా అమ్మకు 52 లక్షలు అవసరం ఉంది. కాస్త అర్జెంట్ పంపించవా? నువ్వు ఆ డబ్బు పంపించు. హాస్పిటల్లో కట్టేస్తే మా అమ్మకు ఆపరేషన్ మొదలు పెడతారు. నేను ఒక అకౌంట్ నంబర్ చెప్తాను, ఆ నంబర్కు పంపించు. సరే, నువ్వు నాకు చాలా సహాయం చేశావు.
నేను హాస్పిటల్లో ముందు డబ్బు కట్టేస్తాను. ఈ రోజు రాత్రికి అమ్మకు ఆపరేషన్ మొదలు పెడతారు. రేపు మనం ఉదయాన్నే ప్రశాంతం మాట్లాడుకుందాం. ఏంటి మెహరీన్ కనపడటం లేదు? అయినా మీరున్నారేంటి? మీద వేరే వాళ్ళ కదా ఉండాల్సింది. మెహరీన్ ఎవరు? ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. అదేంటి రాత్రి వచ్చాను కదా, కలిసాను కదా, ఆ అమ్మాయి ఇక్కడే ఉంది కదా. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఆ అమ్మాయి అప్పుడు వచ్చి పేషెంట్లని పలకరిస్తుందని నర్సు చెప్పింది అంతే. తప్ప తనెవరో నాకు తెలియదు. నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు. What is going on here? ఈ అర్జున్ అంటే ఏంటో తనకి నేను చూపిస్తా. ఈ లొకేషన్కి వెళ్ళాలి, త్వరగా పోని. సరే సార్. ఓపెన్ ద స్టార్, ఓపెన్ ద స్టార్. మెహరీన్ ఎక్కడుందో చెప్పండి రా. తిరుగుకుంటుందా? మెహరీన్ ఎక్కడుందో చెప్పండి రా. నన్ను ఎందుకు మెహరీన్ ఎక్కడ చెప్పండి నాకు. ఇప్పుడు చెప్పురా, మెహరీన్ ఎక్కడా? బెంగళూరు ఇందిరానగర్లో. ఎవరు మీరు? ఎందుకు ఇలా వచ్చారు? సార్, నా గర్ల్ ఫ్రెండ్ మోసం చేసి నా దగ్గర డబ్బులు తీసుకుని ఇప్పుడు కనిపించకుండా పోయింది సార్. ఆమె ఫోన్ పే చేసి అకౌంట్ నెంబర్ ట్రేస్ చేసి ఎక్కడుందో కనుక్కొని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక తెలిసింది అక్కడ అమ్మాయి లేదు, 4 రౌడీలు ఉన్నారు. వాళ్ళు నన్ను కొట్టబోయారు. నేను వాళ్ళని కొట్టి అక్కడి నుంచి వచ్చేసాను. మీకు కంప్లైంట్ ఇద్దామని కంప్లైంట్ తీసుకొని వాడి యాక్షన్ తీసుకోండి సార్. రౌడీలలో ఒకరిని పట్టుకొని అడిగితే ఇక్కడే బెంగళూరులో ఇందిరానగర్లో ఉంటుందని చెప్పారు సార్. మీరు నాతో పాటు వస్తే వాళ్ళని ఎలాగైనా పట్టుకొని శిక్ష పడేలాగా చేయండి సార్. నా డబ్బు నాకు ఇప్పించండి. సరే, నేను మీ కంప్లైంట్ నమోదు చేస్తున్నాను. మీరు వివరాలు ఇవ్వండి. మేము వెంటనే యాక్షన్ తీసుకుంటాం. మీరు నాతో రండి. థ్యాంక్ యూ సార్. నేను మీతో వస్తాను. పదండి, ఇందిరానగర్ వైపు వెళ్దాం. కానిస్టేబుల్స్, వెళ్దాం పదండి.
గర్ల్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనం మోసం చేయాలనుకున్న వాళ్ళని ముందుగా బాగా నమ్మించాలి, తర్వాతే మోసం చేయాలి. ముందు మీ మాటలతో వాళ్ళని ఆకట్టుకోవాలి, తర్వాత మీ అందచందాలను చూపించి వాళ్ళు మీ ప్రేమలో పడేలా చేసుకోవాలి. అతడు మన చుట్టూ తిరుగుతూ మనకు బానిసయ్యాడు అని అర్థమైన తర్వాత అతన్ని పూర్తిగా మోసం చేసి అతడి దగ్గర ఉన్న డబ్బులు మొత్తం మన చేతికి వచ్చేలా చేసుకోవాలి. మన పనిలో అవసరమైతే వాళ్ళ పక్కలో పడుకోవడానికి కూడా సిద్ధపడాలి. మన మెయిన్ టార్గెట్ డబ్బు మాత్రమే. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, డబ్బు కోసం మనం ఏదైనా చేయొచ్చు. మనం ఎవరు అన్న సంగతి ఎటువంటి పరిస్థితిలో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడాలి. వాట్ ఏ ట్రైనింగ్ మేడం. మీ ఇన్స్టిట్యూట్లో మేము కూడా చేరొచ్చా? మీరిక్కడికి ఎలా వచ్చారు? మీకు ఈ ప్లేస్ ఎలా తెలుసు? మీ యూనివర్సిటీ గురించి తెలుసుకొని హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చాడు మేడం. ఇతన్ని బాగా చూడండి. నమస్కారం మేడం. గుర్తుపట్టారన్నో? నా పేరు అర్జున్ అంటారు. గుర్తుంటుందిలే సార్, నిన్నేగా మిమ్మల్ని చూసింది. ఇవాళ ఎందుకు గుర్తుండదు? సార్, మీరు పర్మిషన్ ఇస్తే ఆ అమ్మాయితో నేను ఒక 5 నిమిషాలు సపరేట్గా మాట్లాడాలి. ఈలోపు వీళ్ళందరినీ జీపులో ఎక్కించండి. సరే, త్వరగా మాట్లాడి తీసుకునిరా. మేడం గారికి జైల్లో ట్యూషన్ చెప్పేలా చేద్దాం. ఏంటి ఇదంతా? నువ్వేంది? నీ గెటప్ అయింది, సెటప్ అయ్యింది, మొత్తం ఎలా ఉందేంటి? ఇదే నా ప్రపంచం. దీని గురించి నీకు చెప్పినా అర్థం కాదులే గాని, ఇక పద, లేట్ అవుతుంది. ఆమెతో నీ ముచ్చటైపోతే త్వరగా తీసుకుని పద. అలాగే సార్. Move it outside now. Into jeep. Go. ప్రజలారా, ఆన్లైన్లో ఎవరిని సులభంగా నమ్మకండి. ఎవరైనా మిమ్మల్ని ప్రేమించినట్టు నటిస్తే, ముఖ్యంగా డబ్బు అడిగితే జాగ్రత్త. ఇది హనీ ట్రాప్ స్కామ్ కావచ్చు. నాలాగా ఎవరూ మోసపోకండి. ఒక్కసారి నమ్మితే మీ డబ్బు, మీ మనసు, మీ జీవితం అంతా పాడవుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఏమైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులను సంప్రదించండి. పోలీస్ హెల్ప్ లైన్ 1930కి కాల్ చేయండి. సైబర్ క్రైమ్ వెబ్సైట్ cybercrime.gov.in. నమస్కారం. నారాయణ న్యూస్ 24/7 మీ భద్రత కోసం, మీ హక్కుల కోసం. ఈ రోజు మనం చర్చించిన అంశం చాలా ముఖ్యమైనది. హైదరాబాద్లో జరిగిన ఒక హనీ ట్రాప్ సైబర్ క్రైమ్ స్టోరీ. అమ్మాయి ప్రేమ చూపించి ఒక యువకుడి జీవితాన్ని, డబ్బును, మనసును ఎలా నాశనం చేసిందో పూర్తి వివరాలు తెలుసుకున్నారు. కాబట్టి ప్రియమైన వీక్షకులారా, ఆన్లైన్లో ఎవరిని సులభంగా నమ్మకండి. ఎవరైనా డబ్బు అడిగితే లేదా అత్యంత త్వరగా ప్రేమ చూపిస్తే జాగ్రత్త, అది స్కామ్ కావచ్చు. ఏమైనా అనుమానం వస్తే వెంటనే 1930కి కాల్ చేయండి లేదా cybercrime.gov.in కి కంప్లైంట్. నారాయణ న్యూస్ 24/7 మీ భద్రత కోసం. జాగ్రత్తగా ఉండండి. ధన్యవాదాలు.